friends, welcome to Mancherial Poradu Vlogs. Let's go. Hi friends, welcome to our channel Mancherial Poradu Vlogs. Today video వచ్చేసి ఏమిటంటే నేను వేములవాడలో ఉన్నానన్నమాట. మంచిర్యాల నుంచి వేములవాడకి అయితే మా ఫ్యామిలీతో అయితే వచ్చాను. వేములవాడ వ్లాగింగ్ తీద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే మేము బద్దిపోచమ్మ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాం. మన వేములవాడలో అందరికీ తెలిసిందే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందన్నమాట. అసలైన గుడికి అలౌట్ లేదన్నమాట. నేను అసలు వీడియో నిన్న తీద్దాం అనుకున్నాను, బట్ కొంచెం నాకు టైం లేక నేను తీయలేదు. అందుకే ఇవాళ తీస్తున్నాను. ఓకే, ఇక్కడైతే చూడండి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వీళ్ళంతా మా వాళ్ళే. కొంచెం వీడియో ఏమైనా తప్పుగా వస్తే క్షమించండి. ఓకే, ఇదంతా కన్స్ట్రక్షన్ అన్నమాట. ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ బద్దిపోచమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ మనం లోపలికి వెళ్ళిపోతే చాలా రష్ అంటే ఉన్నదంట. చాలా అంటే చాలా రష్ ఉంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట బద్దిపోచమ్మ దేవాలయం. ఇక్కడైతే మా వాళ్ళు అయితే అందరు వస్తున్నారు. మా వాళ్ళు అయితే అందరు వస్తుర్రు. మెల్లగా అయితే మేము వెళ్తున్నాము. ఇక్కడ కారు చూసాను, అంత బాగుంది. ఇప్పుడైతే మేము వెళ్తున్నాము అన్నమాట. ఇదంతా మా వాళ్ళంతా వీళ్ళు బోనాలు ఎత్తుకొని వస్తున్నారు. చాలా మినిమం హాఫ్ కిలోమీటర్ లేదా 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇది రివర్ అన్నమాట. చాలా బాగుంది చెరువు. అక్కడ వేములవాడకి పక్కన చెరువు అన్నమాట. ఇది అక్కడ శివుని బొమ్మ. కొందరైతే నేను ఇక్కడ వీడియో తీస్తుంటే మీరు యూట్యూబర్ లేదు, నేనేమంతా యూట్యూబర్ కాదు, వ్లాగింగ్ అయితే తీస్తున్నాను, నా ఛానల్ ఫస్ట్ టైం అన్నమాట అని చెప్పాను. ఇక్కడ మనకు టాయిలెట్స్ ఆల్ అవైలబుల్. ఇక గుడికి అయితే ఎంట్రన్స్ అయిపోతున్నాం. మేము చాలా దూరం వెళ్తున్నాం. దూరం వెళ్ళాల్సిందే. చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, అసలు నిన్న వీడియో ఎందుకు తీయలేదంటే, నాకు ఎందుకు టైం లేదంటే, నిన్న మా మమ్మీ అయితే నాకు హాస్పిటల్కి వెళ్తున్నానని మా మమ్మీ యాక్చువల్లీ ఒక మొక్కుకుందన్నమాట. అది ఏం మొక్కు అంటే, నా కొడుకు అంటే హాస్పిటల్ ఏం కాకూడదు, ఏమన్నా అయితే ఏం కాకూడదు అని మొక్కుకుంది. ఏం కాకుండా ఉంటే బంగారం పెడతాను మొక్కుకుంది. దానివల్ల నేనైతే వీడియో అయితే తీయలేకపోయినా. అందుకే ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఎంట్రన్స్ అయిపోయాను అన్నమాట. ఫ్రెండ్స్, నేనైతే ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే నా దగ్గర మైక్ లేదన్నమాట. సారీ ఫ్రెండ్స్, మమ్మల్ని అయితే బద్దిపోచమ్మ దగ్గరికి వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే మాకు మొబైల్స్ అయితే అలౌట్ చేయలేదన్నమాట. అందుకే నేనైతే వీడియో తీయలేకపోయినాను, అమ్మవారిని కూడా చూపించలేకపోయినాను. వీడైతే మా బామ్మడిది అన్నమాట. ఏంట్రా వచ్చి పక్కన కూర్చున్నావు అంటే చూస్తున్నాడు ఏం చేస్తున్నావు అని. ఇక నేనైతే అలా బద్దిపోచమ్మ దగ్గరికి వెళ్ళాను, కానీ వీడియో అయితే తీయలేను. ఇక అక్కడ టిఫిన్ తీసుకున్నాము, అంతా అయిపోయింది. టిఫిన్ తినేసి ఇక వీళ్ళ అమ్మాయితో మాట్లాడుతున్నాను అన్నమాట. మేమైతే ఇక్కడ ఇక అక్కడ బద్దిపోచమ్మ గుడి కాడ కోళ్ళు కోస్తారు కదా, దానితో మేమైతే చికెన్ తీసుకున్నాము. చికెన్ తీసుకొని అసలు యాక్చువల్లీ మేము చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాం. చికెన్ బిర్యానీ చేసి మీకు అందులో కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను. బట్ మా వాళ్ళు ఏమన్నారంటే చికెన్ బిర్యానీ అవసరం లేదు అని అన్నారన్నమాట. ఇప్పుడైతే మేము బజార్కి వచ్చాము. ఇక్కడ ఈవినింగ్ నేను చెప్పా కదా, ఈవినింగ్ మీకు అంటే బొమ్మలు తీసుకుంటాను అది ఇదని. ఇక మా చిన్నపిల్లలు ఉన్నారు కదా, వీళ్ళ కోసం అది తీసుకుందామని ఒక స్టోర్కి అయితే వచ్చాము. ఇది ఎక్కడ ఉంటుందంటే యాక్చువల్లీ బద్దిపోచమ్మ దేవాలయంకి వెళ్తున్న రోడ్లోనే 100 రూపీస్ స్టోర్ అన్నమాట. ఇది చాలా అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఎంత పెద్ద వస్తువైనా జస్ట్ 100 రూపీస్లోనే దొరుకుతుందన్నమాట. మా వాళ్ళు అయితే హ్యాండ్ బ్యాగ్స్, టెడ్ బియర్స్ అన్నీ తీసుకున్నారు కొంతమంది. అలా అన్నీ తీసుకొని ఇక నేనైతే చాలా మంచి అన్నీ చూశాను. కొన్ని తీసుకున్నాను. మా అత్తమ్మ హాయ్ చెప్తుంది. కొన్ని తీసుకున్నాను, చూశాను. టెడ్ బియర్స్ చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇక నాకు అన్నీ నచ్చినాయి. ఇక చూసేసి అలా మా వాళ్ళకి తీసుకొని వాళ్ళ బిల్ ఎంత అయిందో అది అని తెలుసుకొని చూసినాం. కానీ ఇందులో అయితే చెప్పదు గైస్, రియల్గా స్టోర్ భలే ఉంది గైస్. రియల్గా అసలు కలెక్షన్ చెప్పకూడదు, అంత బాగున్నాయి. ఏదైనా 100 రూపీసే.
అలా అయితే మేము తీసుకొని ఇంట్లోకి వచ్చేసాను అనమాట. ఇప్పటికి మేము ఏమేమి కొన్నామో అవన్నీ చూపిద్దామని మీకు అనుకున్నాను. అందుకే ఏమేమి కొన్నానంటే చూపిస్తా. ఫస్ట్ ఇవే అన్నమాట నేను కొన్నవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలానే కొన్నాను అన్నమాట. నేను నాకు నచ్చినవి మా చుట్టాలైతే కొనిచ్చారు ఇవి. ఇప్పుడైతే చూపిస్తాను మీకు క్లారిటీగా, ఓకేనా? చూసేయండి. ఇదైతే బ్యాట్ అన్నమాట. బ్యాట్ బాల్ జస్ట్ 100 రూపీసే గైస్. ఇది కూడా అయితే 100 రూపీస్ అన్నమాట. నెక్స్ట్ ఇది షటిల్స్ అన్నమాట. ఇది కూడా 100 రూపీసే గైస్. 100 మినిమం గైస్. నాకైతే 1000 రూపీస్ పడ్డది గైస్ నా బొమ్మలకైతే రియల్గా. ఇది కార్, రిమోట్ కంట్రోల్ కార్ అన్నమాట. జస్ట్ 150 రూపీస్ సార్. బ్యాటరీస్తో కలిపి 200 అయింది. ఇది రిమోట్ అన్నమాట. ఇది కారు, దాంతో మనం నడపచ్చు. ఈజీగానే ఉంటుంది అన్నమాట. లైట్లు వస్తాయి మనకు. చాలా బాగుంది, నాకైతే మంచిగా నచ్చింది. అందుకే కొన్నాను. అంటే నేనేం యూజ్ చేయను గైస్, అంటే మా పిల్లలకు వీళ్ళకు ఏం గైస్. ఇంకోటి రేపైతే కొండగట్టుకి వెళ్తున్నాము. అది పార్ట్ 2 లాగా తీస్తాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడైతే ఇదంతా చూపిస్తున్నాను అన్నమాట. మా వాళ్ళు వస్తున్నారు. ఇది మా చెల్లిది అన్నమాట. మా చెల్లి డ్రాయింగ్ కోసం మా అన్నయ్య కొనిచ్చింది. ఇది నా వాచ్, నేను కొనుక్కున్న స్పెట్స్, బ్యాంగిల్స్ అండ్ మై హ్యాండ్ రేజరు. దిస్ బ్యాంగిల్ మా సిస్టర్ది. ఇదైతే మా సిస్టర్ డ్రాయింగ్ బుక్. ఇది బాగుంది, మా అన్నయ్య చాలా మంచిగా కొనిచ్చింది. ఇది కూడా 100 రూపీసే గైస్. ఇప్పుడైతే అన్నీ చూసారు వచ్చి వాచ్ ఫర్ థ్యాంక్స్. అన్నీ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. త్వరలో ఆ గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేసే వీడియో కూడా పెడతాను. ఓకే గైస్, ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. లెట్స్ బాయ్.